సూపర్ హిట్ స్త్రీశక్తి పథకం బంపర్ హిట్. సూపర్ హిట్ స్త్రీశక్తి పథకం బంపర్ హిట్ అంటూ మహిళలు నీరాజనం పలికారు. స్త్రీశక్తి పథకంపై మండపేట బస్టాండ్ వద్ద నిర్వహించిన సభకు నియోజకవర్గం నలుమూలల నుండి వేల సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. స్త్రీలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో స్థలం సరిపోక మహిళలు సమీప ప్రాంతాలు సర్దుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సభాధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పలువురు మహిళలు పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మహిళలకు వివిధ పదవుల్లో అధిక ప్రాధాన్యత, రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. ఆయన తర్వాత చంద్రబాబు అదే దారిలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు గుర్తింపు తీసుకొచ్చారన్నారు. పలు పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు విశేష కృషి చేశారన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్, స్త్రీ శక్తి, మహాశక్తి ఇలా ప్రతి పథకంలోనూ మహిళలను ప్రధాన భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళల పాలిట వరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మహిళల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కనబరుస్తారని, అటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ తనను 4 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిపించిన ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్లు అందరికీ 3 నెలల వెనక్కి వెళ్లి మరీ ఇచ్చారన్నారు. 3000 ఉండే దివ్యాంగుల పెన్షన్ 6000 చేయడం జరిగిందన్నారు. పెన్షన్ల నిమిత్తం ఏటా 192 కోట్ల రూపాయలు ఒక్క మండపేట నియోజకవర్గంలో నుండే ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. 38,435 మంది లబ్ధిదారులకు గాను 335 మందికి అనర్హులుగా గుర్తిస్తూ వాస్తవాలను నిరూపించుకోమని నోటీసులు ఇవ్వగా ఖాళీగా ఉన్న వైసీపీ నేతలు దానిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెంచుకుంటూ పోతానని చావు తెలివితేటలు ప్రదర్శించాడని, అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి చావు దెబ్బ కొట్టారన్నారు. అలాగే ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే వేగులు సూచించారు. 5 ఏళ్ల పాటు ప్రజలు నెల కట్టే విద్యుత్ బిల్లును బ్యాంకులకు కడితే ఆ తర్వాత 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. గతంలో మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరిలో కలపాలని కోరిన గత పాలకులు పట్టించుకోలేదని, అయితే ప్రజల కళ నెరవేర్చే బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వంలో తనదని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో 8.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే గతంలో మన దౌర్భాగ్యం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేశారన్నారు. మండపేటలో కొంతమంది నాయకులు వారి ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేకపోయినా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మాత్రం పేర్లు పెడుతున్నారన్నారు.